హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన మొదటి పెళ్లి గురించి నిజాన్ని బయటపెట్టిన రోహిణి, గుండెపోటుతో కుప్పకూలిన ప్రభావతి. నిజంగానే రోహిణి తన మొదటి పెళ్లి గురించి నిజాన్ని బయటపెట్టిందా? అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక రోహిణి గురించి తెలిసిన మీనా అయితే ఈ నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక చాలా సతమతమైపోతూ ఉంటుంది. తర్వాత ఇక బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. మీనా దగ్గరికి వచ్చి ఒక మంచి కాఫీ ఇవ్వు మీనా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి దీన్ని కాఫీ పెట్టమంటే టీ ఇస్తుంది, టీ ఇమ్మంటే కాఫీ ఇస్తుంది, డెలివరీ అని, మొదటి బిడ్డ అని, రెండో బిడ్డ అని ఏదేదో మాట్లాడుతుంది. ఈ రోజు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత దీనికి ఏదో గాలి సోకినట్టుంది, అందుకే అలా ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే గాలి సోకిందో లేకపోతే నీ మాటలు వినలేక అలా దానికి మతిపోతుందో అని అంటూ ఉంటాడు. బాలు, ఎప్పుడు నా మీద పడేడుస్తావు, ముందేం జరిగిందో నీ పెళ్ళాన్ని అడిగి తెలుసుకో అని ప్రభావతి బయటికి వచ్చేస్తుంది. అలా ప్రభావతి బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, ఏమైంది మీనా నీకు, అసలు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే మీకొక నిజం చెప్పాలండి అని అంటూ ఉంటుంది మీనా. నిజమా? ఏంటది? ఏం లేదండి, నేను సుమతి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్ళినప్పుడు అక్కడికి రోహిణి వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. పార్లనమ్మ వచ్చిందా? మళ్ళీ అక్కడికి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కాక సుమతిని వెళ్ళి రిసెప్షన్ లో కనుక్కోమని చెప్పాను. అప్పుడు ఇక రిసెప్షన్ లో సుమతి కనుక్కున్నప్పుడు అక్కడ ఏం చెప్పారో తెలుసా? సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే రెండోసారి తల్లి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని ట్రీట్మెంట్ తీసుకోవడానికి రోహిణి హాస్పిటల్ కి వెళ్ళింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. రెండో ప్రెగ్నెన్సీయా? అసలు మొదటి బిడ్డ పుట్టలేదు కదా, అలాంటప్పుడు మరి రెండోసారి కడుపు గురించి హాస్పిటల్ కి వెళ్ళడం ఏంటి పార్లనమ్మా అని బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే అది నాకు అర్థం కావడం లేదండి, అసలు ఏం జరిగిందో కూడా తెలియడం లేదు, రోహిణికి ముందే బిడ్డ ఉన్నాడంటే తనకు ముందే పెళ్ళైపోయిందనే కదా అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా అదే ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఏం చేద్దామో, ఈ నిజాన్ని ఎలా బయట పెట్టాలో నాకు కూడా అదే అర్థం కావడం లేదండి. ఇప్పుడు మనం ఒకవేళ బయట పెడితే ఏదో ఒక కారణం చెప్పి రోహిణి తప్పించుకోవచ్చు, కానీ ఇంత పెద్ద నిజాన్ని మన కుటుంబంతో చెప్పకుండా మనం దాచిపెడితే తప్పకుండా మనం నేరం చేసిన వాళ్ళమే అవుతాము అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నేరం చేసిన వాళ్ళమే అవుతాము, ఏదో ఒక విషయం తేల్చుకోవాలి, వెంటనే ఈ విషయాన్ని పోని మా నాన్నతో అన్నా చెప్పాలి అని అంటూ ఉంటే తొందరపడకండి, ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక బాలు అయితే టెర్రస్ మీదకు వెళ్తాడు. బాలు టెర్రస్ మీదకు వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో శృతి అయితే తనకి పాలు కావాలని వంటగదిలోకి అయితే వస్తుంది. అప్పుడు ఇక మీనా అయితే పాలు పొంగిపోతూ ఉంటే ఆలోచిస్తూ అలా నిలబడి ఉండడం చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది శృతి, ఏంటి మీనా, పాలు పొంగిపోతూ ఉంటే దగ్గరే ఉండి పట్టించుకోకుండా నువ్వేంటి నీ ధ్యాసలో నువ్వున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే అవునా, పాలు పొంగాయా, నేను చూసుకోలేదు శృతి అని అంటూ ఉంటుంది మీనా. అదేంటి మీనా, చూసుకోకపోవడం ఏంటి అని చెప్తూ ఉంటే ఏదో ధ్యాసలో ఉండి నేను పాలు చూసుకోలేదు అని చెప్తూ ఉంటుంది మీనా. తర్వాత ఇక ఏదో ధ్యాసలో అంటున్నావు, అసలు ఏం జరిగింది, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగాలేదా అని అడుగుతూ ఉంటుంది. అబ్బే అలాంటిదేమీ లేదు అని అంటూ ఉంటుంది మీనా. మరి ఎందుకు అంత పరధ్యానంగా ఉన్నావో, ఏం జరిగింది అని శృతి అడుగుతూ ఉంటే రోహిణి గురించి నాకు ఒక నిజం తెలిసింది అని అంటూ ఉంటుంది మీనా. రోహిణి గురించి ఏ నిజం తెలిసి అంత పరధ్యానంగా ఉన్నావో అని శృతి అడుగుతూ ఉంటే రోహిణికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది, ఇప్పుడు రెండో ప్రెగ్నెంట్ కోసం హాస్పిటల్ కి వచ్చింది, అదే జరిగింది అని అనగానే అంటే రోహిణికి ముందే పెళ్ళయిందంటావా, లేకపోతే ఎవరినైనా ప్రేమించి కన్సీవ్ అయిందంటావా అని శృతి అడుగుతూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడు ఈ విషయాన్ని అత్తయ్యకి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు అని చెప్తూ ఉంటుంది మీనా. బయట పెడితే ఏం జరుగుతుందో, ఒకవేళ బయట పెట్టకపోతే ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటే చూడు మీనా,
ఇలాంటి విషయాలు మనం మనలోనే దాచుకోకూడదు, చెప్పేయాలి. లేకపోతే తర్వాత మన మీదే నింద పడుతుంది. అది నిజాన్ని దాచిపెట్టామని మనల్ని అనే ఛాన్స్ ఉంది అని అంటూ ఉంటుంది శృతి అయితే. ఇక శృతి అలా అన్న తర్వాత అప్పుడు ఇక మీనా అయితే మావయ్య గారితో ఆయన్ని ఈ విషయం చెప్పామని చెప్తాను అని అంటూ మీనా అయితే బాలు దగ్గరికి వెళ్తుంది. ఇంతలో ఇక రవి దగ్గరికి వెళ్లి శృతి జరిగిందంతా చెప్పేయడంతో రవి కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రవి కూడా టెర్రస్ మీదకి వెళ్తాడు. మావయ్య గారిని పిలిచి, మీరు నిజం చెప్పేయడమే కరెక్ట్, మనం ఎన్నో రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టకూడదు, ఇది మన కుటుంబ గౌరవం గురించి ఆలోచించాల్సిన విషయం ఇది, అత్తయ్య గారికి విషయం ముందే తెలుసో లేదో మొత్తం తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక ప్రభావతి అయితే, ఇదేంటి వీళ్ళెవరూ కూడా కింద లేరు, ఏమైపోయారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్యం అమ్మ మీనా అని పిలుస్తూ ఉంటే అందరూ టెర్రస్ మీదకి వెళ్లారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అందరూ టెర్రస్ మీద ఏం చేస్తున్నారు? అసలు మీనా ఈ టైంలో వంటగదిలో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది కదా, ఏమై ఉంటుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఏముంది, ఆ బాలుగాడు ఏ మందు కొడుతున్నాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి. బాలు అలాగా చెయ్యడం అని నేను వెళ్లి చూసొస్తానని సత్యం అయితే టెర్రస్ మీదకైతే వెళ్తాడు. వెళ్లేసరికి అన్నయ్య, అసలు వదిన ఇలా చేస్తుందని నేను అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటాడు రవి. నాకు ముందు నుంచి పార్లర్ మీద అనుమానంగానే ఉందిరా, కానీ నిజ నిజాలు తెలియాలంటే అమ్మకి మనోజ్ గాడికి సాక్ష్యాలు చూపించాలి. నేను సాక్ష్యాలు లేకుండా చూపే మాట నోటితో అమ్మ నన్ను నమ్మదు కదా, మామూలుగానే తను నన్ను నమ్మదు, ఇక నా నోటి మాట ఏం నమ్ముతుంది అని అంటూ ఉంటాడు బాలు. ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏమవుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు సత్యం అక్కడికి వచ్చి. అప్పుడు ఇక బాలు అయితే ఇక సత్యాన్ని చూసి అలా ఉండిపోతాడు. మావయ్య గారితో మీరే చెప్పండి, నేనైతే దగ్గరుండను అని మీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అవునరా, నాన్నకి నువ్వే చెప్పు అని చెప్పి రవి కూడా వచ్చేస్తాడు. ఏంట్రా, ఏం జరుగుతుందో చెప్పమంటే ఎవరికి వాళ్లే వెళ్లిపోతున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఆయన చెప్తారు మావయ్య అని మీనా, అన్నయ్య చెప్తాడని రవి ఇద్దరు కిందికి వెళ్లిపోతారు. రే, నువ్వేదో చెప్తావని వాళ్ళిద్దరు అంటున్నారు, ఏంట్రా అది అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇంకా సత్యం అలా అనేసరికి బాలు అయితే పార్లలమ్మ మనల్ని మోసం చేసింది నాన్న అని అంటూ ఉంటాడు. రోహిణి మనల్ని మోసం చేయడం ఏంట్రా అని అడుగుతూ ఉంటే, అవును నాన్న, పార్లలమ్మ మనల్ని మోసం చేసింది, తనకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడు, కానీ ఇప్పుడు మోసం చేసి మనోజ్ గారిని పెళ్లి చేసుకుంది. నాకు తెలిసి తనేదో రహస్యాన్ని దాచిపెడుతుంది అని అంటూ ఉంటే, రే, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, రోహిణి అలాంటిదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. లేదు నాన్న, మీనా వాళ్ళ చెల్లి సుమతి ఉంది కదా, తను హాస్పిటల్లో పనిచేస్తుంది, ఆ హాస్పిటల్లో తను చెకప్ చేయించుకోవడానికి వెళ్ళింది, అలాగే తన సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం వెళ్ళానని కూడా చెప్పిందట అని అనగానే సత్యం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. నాన్న, ఈ నిజం తెలియాలంటే నువ్వు అమ్మకి చెప్పాల్సిందే, అమ్మకి మేము చెప్పినా నమ్మదు, కానీ నువ్వే చెప్పాలి, కావాల్సింటే నేను సుమతికి ఫోన్ చేసి మీ ముందే మాట్లాడిస్తాను అని సుమతికి అయితే ఫోన్ చేస్తాడు. సుమతి అని అంటూ ఉంటాడు. చెప్పు బావా, ఉదయం నువ్వు రోహిణి గురించి రిసెప్షన్ దగ్గర ఏం తెలుసుకున్నావో అని అంటూ ఉంటే, రోహిణి సెకండ్ ప్రెగ్నెన్సీకి తను ప్లాన్ చేస్తుందని, సెకండ్ ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఏం చెయ్యాలో ట్రీట్మెంట్ ఇవ్వమని డాక్టర్ దగ్గరికి వచ్చింది. ఆ రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, రిపోర్ట్స్ లో అయితే ఖచ్చితంగా తనకి సెకండ్ ప్రెగ్నెన్సీ అనే వచ్చింది అని అంటూ ఉంటే, ఆ మాట విని సత్యం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. నాన్నోయ్, తను డబ్బున్న వాళ్ళని, కోటీశ్వర్లని, ఈ మనోజ్ గాడికి ఇప్పుడు ఉద్యోగం సద్యోగం లేదు కదా, ఇలాంటి సంబంధం రాదని అమ్మ డబ్బుని చూసి ఇలాగా రోహిణిని ఇంటి కోడల్ని చేసుకుందేమో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని ఇక సత్యం ఇలా చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా అదే జరుగుంటుందిరా, మీ అమ్మకి తెలియకుండా ఉండదు, ఇప్పుడే వెళ్లి మీ అమ్మని అడుగుతాను, ఇలాంటి విషయాలు మనం దాచుకోకూడదు, నిజాన్ని బయట పెట్టించేయాలి, లేకపోతే ముందు ముందు ఎటువంటి సమస్యనైనా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఈ రోహిణి సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటో, తను అసలు గతంలో ఏం చేసేదో, ఎలా ఉండేదో మొత్తం తెలుసుకుంటాను అని సత్యం అయితే ప్రభావతితో మాట్లాడడానికైతే వెళ్తాడు.
అప్పుడు ఇక ప్రభావతిని గదిలోకి తీసుకువెళ్లి సత్యం అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు గదిలోకి తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. రోహిణి గురించి నాకు ఒక నిజం తెలిసింది. తను సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి హాస్పిటల్ కి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళిందని. అసలు తనకి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే మొదట తనకి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయినట్టే కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటాయి. నిజం చెప్పు ప్రభా, డబ్బు కోసం రోహిణికి రెండో పెళ్ళని తెలిసి నువ్వు మనోజ్ గారికి ఇచ్చి పెళ్లి చేసావా అని అడుగుతూ ఉంటాయి. లేదండి, నేనెందుకు అలా చేస్తాను? మరి ఎందుకు తను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ కి చెకప్ కి వెళ్ళింది అని అంటూ ఉంటాయి. ఏమోనండి, నాదే నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదు ప్రభా, ఏదో జరుగుతుంది. మొదటి నుంచి నాకు రోహిణి మీద చాలా అనుమానంగా ఉంది. ఈ రోజు అనుమానం ఎక్కువైంది. పెళ్లికి కానీ పెళ్లి కుదుర్చుకున్నప్పుడు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు. అయినా సరే నువ్వు పట్టించుకోకుండా తనని ఇంటికి కోడల్ని చేసుకున్నావు. పెళ్లికి కూడా సింపుల్ గా చేద్దామంది. కనీసం తాలిబొట్టు మార్చేటప్పుడు కానీ ఇంకెప్పుడు కూడా వాళ్ళు అయితే ఎవ్వరు కూడా రాలేదు. కనీసం వాళ్ళ నాన్న పేరు కానీ ఫోటో కానీ వాళ్ళ నాన్నతో మనం ఫోన్లో మాట్లాడడం కానీ ఏమీ కూడా జరగలేదు. మొదటి నుంచి రోహిణి మీద అనుమానంగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదోటి చెయ్యాలి. ఇక ఏదోటి చేసి రోహిణి గురించి మనం నిజం తెలుసుకోవాలి. అసలు రోహిణి గతం ఏంటి, తను అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని ఏమి కూడా తెలుసుకోకుండా కేవలం కోటీశ్వరరాలు అని చెప్పేసరికి ముందు వెనక ఆలోచించకుండా నువ్వు మనోజ్ గాడికి ఇచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు తన గతంలో మన కుటుంబ పరువు తీసే విషయం ఉంటే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇలాంటి విషయాలు మనం ముఖం మీదే తేల్చుకోవాలండి, అంతే తప్ప మనం ఇలా వదిలేయకూడదు అని వెంటనే ఇక ప్రభావతి అయితే మనోజ్ గది దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇక మనోజ్ గది దగ్గరికి వెళ్లి తలుపు కొడుతుంది. మనోజ్ అయితే డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఎక్కడ్రా నీ పెళ్ళం అని అంటూ ఉంటే ఏంటత్తయ్యా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. హాల్లోకి రా, అక్కడ మాట్లాడుకుందాం, అక్కడ తేల్చుకుందాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి షాక్ అయిపోతూ ఏమై ఉంటుంది, అత్తయ్య ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు అని కిందకైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తరువాత నువ్వు ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ కి వెళ్ళావా అని అడుగుతూ ఉంటే వెళ్ళానత్తయ్య, మీరు త్వరగా మాకు ప్రెగ్నెంట్ రావాలని అనుకుంటున్నారు కదా, అందుకని చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను అని అంటూ ఉంటుంది రోహిణి. మరి అక్కడికి వెళ్ళాక వాళ్ళతో నువ్వేం మాట్లాడావు, నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందా అని చెప్పి అడిగావా లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతాం. అది అత్తయ్య, అలా ఎలా ఎందుకు అడుగుతాను అని అంటూ ఉంటుంది రోహిణి తడబడుతూ. అప్పుడు ఇంకా మీనా అయితే నిజం చెప్పు, నువ్వు అబద్ధం ఆడుకు రోహిణి, ఆ రిపోర్ట్స్ మా సుమతి దగ్గరే ఉన్నాయి, కావలసుంటే రిపోర్ట్స్ తెప్పిస్తాను అని మీనా అయితే అంటుంది. ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతాం. ఏమీ మాట్లాడకుండా ఉండలేకపోతుంది. అంటే నువ్వు పెళ్లికి ముందే గర్భవతి అయ్యావా? నువ్వు మనోజ్ గాడి కన్నా ముందే ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య అని రోహిణి అనగానే మరి నీకు సెకండ్ ప్రెగ్నెన్సీ అని నువ్వు ఎందుకు అన్నావో, నీకు సెకండ్ ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్స్ లో ఎందుకుంది అంటే పెళ్లికి ముందు నువ్వు కడుపుతో ఉన్నట్టే కదా, అంటే నువ్వు రెండో పెళ్లిదానివా? మా మనోజ్ని నన్ను మోసం చేసి ఈ పెళ్లి అయ్యేలా చేసావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఆ మాట విని మనోజ్ అయితే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటాడు. అవునరా, ఇది మనల్ని మోసం చేసింది అని ప్రభావతి అంటూ ఉంటుంది. రోహిణి ఏంటిదంతా, సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం నువ్వు హాస్పిటల్ కి వెళ్ళడం ఏంటి, అంటే నీకు మొదటి ప్రెగ్నెంట్ వచ్చిందా, మరి మొదటి ప్రెగ్నెన్సీ వస్తే నాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తూ ఉంటాడు మనోజ్ అయితే. రే తింగరోడా, మొదటి ప్రెగ్నెంట్ వచ్చింది పెళ్ళయ్యాక కాదురా, పెళ్లికి ముందు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ఆ మాట విని ఇక రోహిణి అయితే ఇక ఏడుస్తుంది తప్ప సమాధానం చెప్పదు. నువ్వు ఏడ్చినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరు కూడా నీ చూసి జాలిపడరు, నాకు నిజం కావాలి, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నువ్వు
ప్రెగ్నెన్సీ అయ్యావా, ముందే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా, పెళ్లికి ముందా తర్వాత అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే పెళ్లికి ముందే అయ్యింది అత్తయ్య, తనకి 6 సంవత్సరాల క్రితమే ఒక బాబు పుట్టాడని కూడా తెలిసింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ విషయం తెలుసుకొని ఇక నిలదీస్తూ ఉంటుంది గట్టిగా ప్రభావతి. ఇక నిజం బయటపడడంతో చేసేదేమీ లేక ఇక రోహిణి అయితే అలా కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటే, నిజం చెప్పు, ఎప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని నిలదీస్తూ ఉంటాడు మనోజ్. అప్పుడే రోహిణి అయితే అవును, నేను ప్రెగ్నెంట్ ని అయ్యాను అని అంటూ ఉంటుంది. నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, నేను మనోజ్ని 2వ పెళ్లి చేసుకున్నాను అని నిజాన్ని బయట పెడుతుంది రోహిణి. నాకు ఆల్రెడీ ఒక పిల్లాడు ఉన్నాడు, మన ఇంటికి వస్తేనా చింటూయే నా కన్న కొడుకు అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే నువ్వు కోటీశ్వరాలివి, నేను కోటీశ్వరాలి కాదు, నేను ఒక పేదింటి అమ్మాయిని, నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు, అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు, నా కొడుకుని మా అమ్మని నేనే పోషిస్తున్నాను, నా జీవితంలోకి మనోజ్ వచ్చాడు, మనోజ్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఆనందంగా ఉంటుందని మనోజ్ని దగ్గర ఈ విషయాలు దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాను, డబ్బున్న కోడలే ఇంటికి కోడలుగా రావాలని మీరు అనుకుంటున్నారని డబ్బున్న అమ్మాయిగా మీ ముందు నటించాను అంటూ రోహిణి నిజాలన్నీ బయట పెడుతుంది. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మనోజ్ అయితే నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు, నువ్వు అసలు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, ఈ రోజుతో నీకు నాకు భార్యాభర్తల బంధం తెగిపోయింది, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఇక మనోజ్ అయితే రోహిణిని బయటికి వెళ్ళిపోమంటాడు. ఒసే దుర్మార్గురాలా, నన్నింత మోసం చేస్తావే నువ్వు అని రోహిణిని ఆ చంప ఈ చంప వాయిస్తూ గుండెపోటుతో కుప్పకూలుతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి గుండెపోటుతో కుప్పకూలిన ప్రభావతి రోహిణిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా మనోజ్, మరి కథ ఎటువంటి మలుపు తిరగబోతుంది? రోహిణిని క్షమిస్తే ఇంట్లోనే ఉండమంటారా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి.